ప్రాథమిక విధులు లేక ప్రాథమిక బాధ్యతలు, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్, వీటిని ప్రాథమిక కర్తవ్యాలు అని కూడా అంటుంటారు. భారత రాజ్యాంగ నిర్మాతలు రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. అయితే రాజ్యాంగంలో సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 జనవరిలో చేర్చారు. తరువాత కాలంలో ఈ ప్రాథమిక విధుల్లో నూతనంగా చేర్చబడినటువంటిది 51 కే, దాన్ని 51 కే 11వ ప్రాథమిక విధి. దీన్ని సిఫార్సు చేసింది అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు సూచనల మేరకు 51 కే చేర్చారు. దీని ప్రకారము 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 10 ప్రాథమిక విధులు కాగా, ఏపీజే అబ్దుల్ కలాం సూచనల మేరకు 11వ ప్రాథమిక విధి చేర్చారు. అయితే ప్రస్తుతం రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 51 ఏ నుంచి 51 కే వరకు వివరిస్తూ ఉంటాయి. 10 ప్రాథమిక విధులైతే 42వ సవరణ ద్వారా 1976 జనవరిలో చేర్చారు. 11వ ప్రాథమిక విధి 86వ సవరణ ద్వారా 2002 డిసెంబర్ 12వ తేదీన రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. 4వ భాగంలో ఏ నుంచి కే వరకు 11 విధులు చాలా ముఖ్యమైనటువంటివి. వివిధ పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి తొలి ప్రాథమిక విధి, ప్రతి పౌరుడు జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ పరీక్షలో అడగడం అనేటువంటి జరిగింది. దేశ సార్వభౌమత్వ సమైక్యత కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలి.